హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదన్నా కథ గురించి మాట్లాడితే కథ కంచికే అంటారు. మరి కాంచీపురంలో ఉన్న బల్లి కథ అందరికీ తెలుసుకోవాలని ఉంటది కదా. అందుకే ఈ వీడియోలో బంగారు బల్లి వెండి బల్లి రహస్యం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇక్కడ నా ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శరీరం మీద బల్లి పడగానే కంచి నుంచి వచ్చిన వారిని తాకితే దోషం పోతుందని అంటారు. లేదా కంచి క్షేత్రానికి వెళ్లి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు వెండి బల్లిని త్రాకితే దోషం పోతదని అంటారు. దానికి సంబంధించిన ఒక కథ కూడా వెలుగులోకి ఉంది. గౌతమ అన్న మహర్షికి 2 శిష్యులు ఉండేవారు. ఒకరోజు వాళ్ళ 2 కుండలో నీళ్లు తీసుకువస్తారు. అయితే ఆ నీటిలో బల్లి పడిన విషయాన్ని గుర్తించరు. మహర్షి ఆ బలిని చూచి కోపంతో 2 బల్లులలాగా మారిపోవాలని శపిస్తారు. వారు 2 శాప విభక్తి కోసం ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజన్ పెరుమాళ్ ఆలయంలో ఉపశమనం లభిస్తుందని మహర్షి చెబుతాడు. ఆ 2 పెరుమాళ్ ఆలయంలో స్వామిని ప్రార్థించిన కొన్నాళ్ళకి వారికి మోక్షం లభిస్తుంది. ఆ సమయంలో వాళ్ళు 2 సూర్య చంద్రుని ప్రతిరూపాలుగా బంగారు వెండి బల్లులాగా భక్తులకు దోష నివారణ చెయ్యాలని ఆదేశిస్తాడు. అలానే సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన చంద్రుడు పెరుమాళ్ ఆలయంలో గుర్తుగా బల్లి బొమ్మలను ప్రతిష్ఠించాడని కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇదండి బంగారు బల్లి రహస్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.